ముఖ్య అతిథులైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గాయత్రి నందన్ గారు మరియు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ రెండే విషయాలు సార్, కలెక్టర్ గారికి వచ్చే శ్రద్ధ సార్. ఏం లేదు సార్, మా రాయలసీమ అమదానిస్తే గారు మాట్లాడిన దాంట్లో ఇప్పటికి సమాధానం రాలేదు. మా దగ్గర ఇప్పుడు రైతులు ఈ ఒక్క నెల రోజు సార్ మట్టి కొట్టుకుంటారు సార్. సార్ కొంచెం అది ఒకటి సిరికొండ నుంచి గడుకోరు మరియు సిరికొండ మైలారం 4-5 గ్రామాలకు మట్టి వదులుతున్నారు సార్. పూడిక మట్టికే సార్ అదొకటి ఆగిపోతుంది సార్. అదొకటి మీరు ఒకటి. రెండోది సార్ చెప్పినట్టు ఒకటి 5:30 ఒకటి సార్, ఈ రెండు. మరి మూడోది ఏంటంటే కొంచెం లోకల్ గా మాకు మట్టి విలేజ్ లో ఆ బోర్లన్నీ తీసేపించారు. వాళ్ళ పంటలన్నీ ఎండిపోయింది. వాళ్ళకి బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ బోర్లన్నీ ఖాళీగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ బోర్లను కొద్దిగా ఆ పంట పొలాలకు మరి పారించుకునే విధంగా వాళ్ళకు కొద్దిగా అనుమతించగలరని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే ఒక్కొక్కరు కాదు, 20-25 మంది ఉన్నారు. అది కక్ష కట్టి వేసారు. కక్ష కట్టి అప్పుడు వేసారు, ఓటేయలేరని. దీన్ని ఖచ్చితంగా మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్, ప్లీజ్. అప్పుడు కొద్దిగా హుషారుతనంతో అధికారుల సహకారంతో గతంలో పట్టాను ఎక్కువ చేసుకున్నాడు. కానీ ఈ రోజు మరి పట్ట మార్పిడి కోసం సంతకం చేయండి, అతను చేస్తారు. మొక్కపోయిన భూమి ఉన్న వ్యక్తికేమో పట్టా లేదు, మరి పట్ట భూమి తక్కువ వ్యక్తికేమో పట్ట ఎక్కువ ఉన్నది. మరి ఆ సమస్యలను కొద్దిగా వాస్తవంగా మీరు మ్యాప్ అన్నారు కదా సార్, మ్యాప్ను పరిగణలోకి తీసుకొని మరి భూమి ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అతని నుంచి తొలగించి ఇతనికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయగలరని కోరుతున్నాం. ఇంకోటి సార్, ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ అన్నది ఇప్పుడు ఇదే సమస్య సార్. భూమి ఉన్న వ్యక్తికి ఏమో అందులో ల్యాండ్ చూపించదు, అతనికి ఏమో ఎక్కువ ఉన్నది, అతను సైన్ చేయమంటే చేయడు. అట్లా వందలాది సమస్యలు కొద్దిగా ఉన్నాయి సార్. అది ఒక పరి కొద్దిగా తీవ్రంగా ఆలోచించాలని మేము కోరుతున్నాం సార్. సాదా వైనామాలు ఏదైతే ఉన్నాయో ఇంకా ఎంతో మంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం సార్. సార్ చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు అంటే అంతకన్నా ముందే వాళ్ళు అప్లికేషన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఎంఆర్ఓకు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మరి క్లియర్ అవుతాయి అని అనుకున్నారు. కానీ ఆన్లైన్లో అప్లై చేయలేదు. అట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆ సాదా పరిణామాలు ఎవరైతే ఉన్నాయో వారికి ఖచ్చితంగా అప్లై చేసుకునే విధంగా మాకు ఛాన్స్ ఇవ్వండి అని మేము కోరుతున్నాం సార్. ఇంకొక సమస్య సార్, సర్వే నెంబర్ 2 కూడాను అసైన్ భూమి అయితే 96 సర్వే నెంబర్ లో ఎక్సెస్ అయ్యింది, 170 సర్వే నెంబర్ లో ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే 96 సర్వే నెంబర్ లో ఎక్సెస్ వాళ్ళందరికీ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏం కావట్లేదు. కనీసం ప్యాడీ పట్టించే ప్యాడీ కూడా పోవట్లేదు. 123 సర్వే నెంబరు ఖాళీ ఉంది. మరి ఇందులో నుంచి అందులో మారుస్తారా, మరి ఏం చేస్తారు? చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు మేడం, అదొకటి సరి చేయాలని చెప్పి కోరుతున్నాను. అంటే మనం ఎక్కడో ఉంటానో ఒక చోట, మన సర్వే నెంబర్ ఇంకో చోట ఉంటుంది, మన పొజిషన్ ఇంకో చోట ఉంటాను. లేకపోతే మనం ఉన్నంత అంటే మనకి ఒక 3 ఎకరాలు ఉంటుంది, మనకి ఫీల్డ్ మీద చూస్తే మనం అంత డట్ చేసుకుంటాం. ప్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కడతాం. కట్టి దాని ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎమ్మటే మనకి అమలు అవుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఎమ్మటే ఇన్విటేషన్ అమలు అయింది. మీరు కూడా అంతకుముందు పాస్బుక్లో ప్రింట్అవుట్ తీసి ఇచ్చేవాళ్ళు కదా, ఇమీడియట్గా అమలు అయ్యేది కదా. అంతే ఇది కూడా ఆన్లైన్లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరగంగానే అది ఆ మ్యూటేషన్ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అదే పాత పాస్ పుస్తకాలు ఇచ్చుంటే ఆ పాత పాస్ పుస్తకాల్లో ఆ ఎంట్రీని ప్రింట్అవుట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొత్త పాస్బుక్లో అంటే కొత్త పాస్బుక్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పాస్బుక్లు లేవనుకోండి వాళ్ళకి కొత్త పాస్బుక్స్ ఇస్తారు. అదే పాత పాస్బుక్స్ అంటే దాంట్లో ఎంట్రీస్ చేస్తారు. జస్ట్ అంతకుముందు ధరలో లానే తహసీల్దార్ ర్యాంక్ వాళ్ళు ప్రతి వాళ్ళు మీ దగ్గర గ్రామ సభలు పెడతారు. మీకు షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ప్రకారం ప్రతి విలేజ్కి ఇప్పుడు మనం అవగాహన సదస్సు ఒక మండల కేంద్రంలోనే పెడుతున్నాం. మండల కేంద్రంలో కాకుండా మీ మండలంలో ప్రతి విలేజ్కి ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం తహసీల్దార్ ర్యాంక్ స్థాయి వాళ్ళు మీ దగ్గరకు రావడం జరుగుతుంది. వచ్చి మీ దగ్గర ఉన్న అప్లికేషన్లన్నీ కూడా తీసుకుంటారు.
మీకు ఏమైనా సవరణలు చేయాల్సి ఉంటే వరకు మీకు హక్కులు ఏమైనా రికార్డు కాకుండా ఉంటే మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చట్టం వచ్చిన 1 సంవత్సరం లోపల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి దరఖాస్తు చేసుకున్నట్టయితే అవన్నీ తీసుకొని అవి పరిష్కరించడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ వేరే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చట్టం మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2020 మధ్యన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం భూభారతి కొత్త చట్టం తీసుకొచ్చి మన అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మన నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్వయాన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది, ఎండిఓ గారు, వారి సిబ్బంది భారతి ద్వారా ఏదైతే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉందో దయచేసి రేపు గ్రామస్థాయి మహాసభలు జరిగేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదట ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ఇప్పుడు మనకు విఆర్ఓలు లేరు, అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు, ఎండిఓ గారు న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం ఏదైతే మాకు 2021 ప్యాకేజ్ చేవెళ్ళ ప్రాణహిత ఉందో అవి కాలువలు తవ్వి కొన్ని ప్రాంతాల్లో పైపులేసి సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకొచ్చి మా ప్రాంతానికి 186,000 ఎకరాలకు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆ నీళ్ళు వస్తాయి. ఈ విషయం మీకు తెలుసు. మేము ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ కాలువలు మాకు వస్తే ఈ ప్రాంతం అంతా నాకు తెలిసినంత మట్టుకు సార్, మీ రెవెన్యూ రికార్డ్స్లో ఏముందో తెలియదు కానీ సిరికొండ మండలం, దర్పల్లి మండలం, ఈ 2 మండలాల్లో దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనేటువంటి మాట, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు జిల్లా కలెక్టర్గా ఈ జిల్లాలో చేస్తున్నటువంటి అనేక ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, స్వయాన రైతులు కానీ, అదేవిధంగా పత్రికా విలేకరులు కానీ, సీనియర్ పత్రికా విలేకరులు కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రాంతంలో భూ పోరాటం జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ ప్రాంతంలో భూముల కొరకు చాలా మంది పోరాడి కోట్ల చుట్టూ జైళ్లలో పోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది. కానీ ఈరోజు పూర్తి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు జరగకుండా నిజమైనటువంటి వాస్తవాలను భూభారతి ద్వారా తెలుసుకొని దాన్ని మనం ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగమే ఈరోజు సిరికొండలో జరుగుతున్నటువంటి భూభారతి సదస్సు ఏదైతే ఉందో, ఈ సదస్సులో మీరందరూ ఆ ప్రజలతో ఎన్నుకోబడినది కాదు, ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం, ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం. ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది. అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను 1 సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ, నా మహిళా సోదరిమణులు కానీ అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటి మహోత్సవాన్ని
ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారితో పాటు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రిని ఒప్పించి ఆ మహోత్సవాన్ని అక్కడ పెట్టడం వల్ల ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఆయనకున్నటువంటి ఆలోచన, ఈ ప్రాంతంలో జరగవలసినటువంటి రైతుల అభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు తెలిసినంత మట్టుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి భూభారతి కార్యక్రమాల్లో స్వయాన కలెక్టర్ గారే వెళ్ళి అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని, ఈ భూభారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని చట్టం భూభారతి అవగాహన కార్యక్రమానికి ఈ సిరికొండ మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెసిడెంట్స్, ప్యాక్స్ చైర్పర్సన్స్, రైతులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ఎవరున్నారో తెలుస్తుంది, కానీ మీకు లాస్ట్ ఇయర్ ఎవరు పట్టాదారుగా ఉన్నారు, ఆ ముందు ఎవరున్నారు, ఎలా భూమి వచ్చింది అంటే ఆన్లైన్లో ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. సో అందుకు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏమంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ 31కి ఆ ఆన్లైన్లో ఏవైతే రికార్డులు ఉన్నాయో అవి ప్రింట్అవుట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇయర్ అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏవైతే మ్యూటేషన్స్, మార్పులు జరిగాయో ఆ రికార్డ్ అంతా కూడా ఆ విలేజ్ వైజ్ కూడా ప్రింట్అవుట్ తీసి తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్టర్ కూడా తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. సో దట్ ఫ్యూచర్లో ఆఫ్టర్ 10-20 ఇయర్స్ తర్వాత కూడా 2026లో ఎవరి పేర్లు ఉన్నాయి, 2026లో ఆ భూమిలో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరికి మ్యూటేషన్స్ అయ్యాయి, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తహసీల్ ఆఫీస్లో ఉండే విధంగా ఈ రిజిస్టర్ల వ్యవస్థను కూడా మనకి ఈ కొత్త యాక్ట్లోన పొందంలో చూసుకుంటే 9 లక్షలకు పైగా సాదాబైనామా అప్లికేషన్స్ వచ్చాయి. కానీ పాత చట్టంలో సాదాబైనామాలు క్రమబద్ధీకరించే ప్రొవిజన్ లేకపోవడం వల్ల కొంతమంది హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు చట్టం ప్రకారంగా వాటిని క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో సాదాబైనామాలు క్రమబద్ధీకరించాలని సెక్షన్ 6లో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారంగా మనకి గవర్నమెంట్ అంటే ఒకసారి హైకోర్టులో ఉన్న స్టే ఆర్డర్ని వెకేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది ఒక సర్క్యులర్ ఇస్తుంది సాదాబైనామాలు క్రమబద్ధీకరించాలి అని. వన్స్ అది ఇచ్చిన తర్వాత మనకి ఆర్టీఓస్ అనేది ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి సాదాబైనామాలు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆర్టీఓ నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లోగా ఆ పిటిషన్ మీద అనేది డెసిషన్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా ఆర్టీఓకి భూమికి సంబంధించింది అయితే ఆ ఉన్న మీ పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మనకి కొన్ని నెలల తర్వాత జరిగే ప్రతి మ్యూటేషన్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్ అనేది కంపల్సరీ చేయబోతుంది గవర్నమెంట్. సో గవర్నమెంట్ వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ అంటే కొనుగోలు అవ్వచ్చు, గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు, సక్సెషన్ అవ్వచ్చు, దానికి మ్యాప్స్ అనేది కంపల్సరీ చేస్తారు. సో దట్ కొనుగోలుదారుడు, అమ్మకదారుడు కూడా అది ఏం సర్వే నెంబరు, ఎక్కడ కోఆర్డినేట్స్ ఏమున్నది, ఆ డైమెన్షన్స్ అవన్నీ కూడా ఎక్స్టెంట్ అనేది మ్యాప్ అనేది పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి భూ రికార్డులు కూడా ఇప్పటి వరకు మనకి తహసీల్దార్ ఆఫీస్లో ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డులు మాత్రమే ఉండేవి. ఈ కొత్త చట్టం ప్రకారంగా ఇప్పటి నుంచి తహసీల్దారు వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ ఆబాది, ఈ 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి ఇప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతారు. బట్ డిఫరెన్స్ ఏమంటే ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూసుకుంటే మనకి పాత చట్టంలో ధరణిలో ఏమంటే ఆల్రెడీ ప్రీఫిల్డ్ గా ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు ఓన్లీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమని మెన్షన్ చేశారంటే అలాగా ఆ ఆటోమేటిక్ ప్రీఫిల్డ్ డాక్యుమెంట్ అవకాశం ఇస్తూనే ఎవరైనా రైతులు ఓన్గా దస్తావేజు రాసుకొని వచ్చినా కూడా మనకి మ్యూటేషన్ చేసే అవకాశం ఈ కొత్త చట్టంలో ఇవ్వడం జరిగింది. అంటే మనకి పాతకాలంలో దస్తావేజుల్లో లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కానీ ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఏ డీటెయిల్స్ కావాలంటే అది రాసుకొని ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు.
ఇప్పుడు కూడా ఆటోమేటిక్ గా మనకి ఏదైతే టెంప్లెట్ ఉందో అది కాకుండా ఓన్ గా దస్తావేజ్ రాసుకోవడానికి కూడా ఈ కొత్త చట్టంలో అవకాశం అనేది కల్పించడం. ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్ లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది. సో ఇది మనకి పాత చట్టంలో ఇలా లేదు, అంటే స్టాట్యూటరీగా మనకి డిస్పోజ్ చేయాలి అనేది లేదు. బట్ ఈ చట్టంలో ఏమంటే స్టాట్యూటరీగా మనకి మ్యాండేటెడ్ గా దీంట్లో ఈ సెక్షన్ లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా మనకి తహసీల్దార్ లెవెల్లో కూడా మ్యూటేషన్స్, అంటే తహసీల్దార్ లెవెల్లో చేసే మ్యూటేషన్స్ 2 సెక్షన్స్ లో దీంట్లో పొందుపరిచారు. ఒకటి సెక్షన్ 5, ఇంకోటి సెక్షన్ 7. సెక్షన్ 5 కింద 5 రకాల ట్రాన్సాక్షన్స్ లో తహసీల్దార్ మ్యూటేషన్స్ గ్రామంలో ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరో ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళు వేరే లీగల్ హెడ్స్ కి చెప్పకుండా స్లాట్ బుక్ చేసుకొని మండల ఆఫీస్కి వెళ్ళి వారసత్వం కింద కొంత పట్టాలు పొందేవాళ్ళు. అంటే మిగిలిన కొడుకులు గల్ఫ్ లో ఉండడం కానీ హైదరాబాద్ లోన వేరే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఎప్పుడో 1 year 6 months తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్న భూమి వేరే బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి అయ్యింది, వీళ్ళకి భూమి కాలేదు అంటే మనకి దానికి సొల్యూషన్ కూడా ఉండేది కాదు, సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యేవాళ్ళు. సో ఇలాగ జరగకుండా మనకి కొత్త చట్టంలో ఏం ప్రొవిజన్ ఇచ్చారు అంటే ఏదైనా సక్సెషన్ చేసుకోవాలి అనుకుంటే సక్సెషన్కి అప్లై చేసుకుంటే తహసీల్దార్ అనేవాళ్ళు కంపల్సరిగా ఎంక్వైరీ అనేది చెయ్యాలి. ఒక 30 days టైం ఉంటుంది. వితిన్ 30 days లోనే తహసీల్దార్ కందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ ఏవైతే మనకి రైతులు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఈ చట్టం అనేది జనవరి 2025లో గజెట్ రూపంలో వచ్చింది. తర్వాత మనకి మొన్న April 14th బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో రూల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టము ఈ రూల్స్ లో మనకి ప్రీవియస్ గా ఏవైతే కొన్ని ఇష్యూస్ రైతాంగం ఫేస్ చేస్తున్నారో వాటిని ఈ చట్టం ద్వారా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక 4 మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా ఏమైనా మనకి మోడిఫికేషన్ చేయాలన్నా కూడా రూల్స్ లో ముఖ్యంగా కొన్ని ఇష్యూస్, అంటే పాత చట్టానికి దీనికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ 4 అనేది ఒకటి పొందుపరిచారు. సో సెక్షన్ 4లో మనకి ప్రీవియస్ గా పాత చట్టంలో ఏమంటే ఏమైనా ఇష్యూస్, అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో మనకి పహానీస్, ఆన్లైన్ రికార్డ్స్, ఆన్లైన్ లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. సో ఆన్లైన్ లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి, అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు, లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డు కాలేదు, అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ పిఓపిలో చూపించారు, అంటే ప్రొహిబిషన్ లో ఉంది, రిజిస్ట్రేషన్ జరగట్లేదు, ఇలాగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటిని రిజాల్వ్ చేయాలి. వీటిని మనకి ఏవైతే ఫార్మర్స్ కి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, డిస్పోజ్ చేయడానికి మనకి చట్టంలోనే ఈ సెక్షన్ 4లో సబ్సెక్షన్